సరైన రుచులకి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే వంట అండి మామిడికాయ బెల్లం అండి. బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో చూస్తాం మనం. దానికి పుల్లటి మామిడికాయ పనికిరాదండి. బంగినపల్లికాయ తీపుకాయ కానీ అంటు మామిడికాయ ఉంటుందండి, అది కూడా తీయగా ఉంటుంది. ఆ తీపి మామిడికాయలే మనకు పనికొస్తాయి. అవి కూడా కొంచెం దోరగా ఉండాలా. బ్రహ్మాండంగా ఉంటుంది. అది అన్నంలోకి చపాతీలోకి కూడా తినొచ్చు. అది ఎలా చేసుకుంటామో చూస్తాం రండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకున్నాను. మీకు వేసేటప్పుడు నేను అన్నీ చూపిస్తాను. ఇదిగోండి పొయ్యి మీద వాండి పెట్టుకున్నానండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. చేసేది చాలా ఈజీ, తింటే బాగుంటుంది. పుల్లంగా కారంగా తీయగా అట్లుంటుంది అనమాట. అలాగా ఒక టేస్ట్ ఇష్టపడేవాళ్ళు ఈ కూరని బ్రహ్మాండం తినొచ్చు. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత నూనె కాగిందండి. కొంచెం ఆవాలు వేసుకుంటున్నా. ఆవాలు బాగా చిటపట్లాడాలి, లేకపోతే చేదుగా ఉంటాయి, పంటికి తగులుతాయి మనకి. కాగిన తర్వాత ఇదండి ఒక 4-5 ఎండుమిరపకాయలండి. 4-5 ఎండుమిరపకాయలు బాగా పడతాయి. తింటే మనం కారం వేయమన్నమాట దీనికి. ఇంకా ఈ బాగా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం మినప్పప్పు కూడా కొంచెం ఎర్రగా వేగాలి. తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి అండి కొంచెం. కొంచెం వేగనిస్తాం. ఇదిగోండి కొంచెం ఇంగువ, తర్వాత కొంచెం పసుపు, తర్వాత కరివేపాకు, చింతపండు పులుసు అండి. ఇది బాగా నిమ్మకాయ చింతపండు తీసుకున్నాను, పులుసు చేసుకున్నాను, అది పోసేస్తాం. ఇలాంటి చింతపండు పులుసు పోసాం కదండి, కొంచెం కూడా నీళ్ళు పడతాయి. నిమ్మకాయ అంత చింతపండు అండి సరిపోద్ది. ఎందుకంటే నీళ్ళు మామిడికాయ దీంట్లో ఉడకాలన్నమాట బాగా, అందుకని నీళ్ళు ఈ నీళ్ళల్లో మామిడికాయ ఉడకాల. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకున్నాం. సరిపడా ఉప్పు కలబెట్టేసి ఇంకా దీన్ని ఇది బాగా కొంచెం తెల్లాలండి, మూత పెట్టేస్తాను. ఇదిగోండి మామిడికాయ మళ్ళీ కూడా చెప్తానండి. ఇదేంటంటే తీపుగా ఉండాలి. పుల్లటికాయ కూరకు పనికిరాదనమాట, తీయగా ఉండాలి. బంగినపల్లికాయ కొంచెం పచ్చిది, మా చెట్లో కాయ కాబట్టి నాకు దొరికింది. ఇట్లాంటి పచ్చికాయలు మీకు బయట దొరకకపోతే అంటు మామిడికాయలు ఉంటాయి, అవి తీయగా ఉంటాయి అన్నమాట. అవి తీసుకోండి. అంటు మామిడికాయలు బయట అమ్ముతుంటారు, పులుపు ఉండదు అవి. ఇదేంటంటే మన పులుసుల్లోకి దానికి అంత బాగుండవు. బెల్లం మామిడికాయ అయితేనే బాగుంటుంది. చూసా కదా లైట్గా మాగుంది లోపల. వేసుకొని మనం ముక్కలు వేసుకుంటాం. మామిడికాయ ముక్కలు బాగా మామిడికాయ ఎట్టుండాలంటే కొబ్బరిలాగా ఉంటుంది.
ఈ మామిడికాయలన్నీ ముక్కలు కోసేసుకుందాం. కాయలన్నీ కోసేసుకున్నాను. మరి ఎక్కువ ఏం తెల్లబడలేదు, కొంచెం తెల్లితే సరిపోద్ది. ఇప్పుడు ఈ బద్దలు దీంట్లో వేసేస్తాను. మామిడికాయ బద్దలు ఇలాగా బద్దలన్నీ వేసేసుకుంటాం మనం. వేసి ఈ చింతపండు నీళ్ళల్లోనే ఈ బద్దలన్నీ ఉడకాల. ఇంకా మూత పెట్టేస్తామండి దీన్ని. తర్వాత చూద్దాం. సిమ్లో పెట్టేసి ఈ మామిడికాయ బద్దలన్నీ ఉడకాలన్నమాట. సిమ్లో పెట్టేశాను. ఇదిగోండి బద్ద. తీయగా ఉంది. ఈ మాదిరి తీపి ఉంటేనే కూరకు బాగుంటుంది. మీకు పచ్చికాయ బంగినపల్లికాయ దొరకదు సామాన్యంగా, ఎందుకంటే మన ఇంట్లో చెట్లు ఉంటేనే దొరుకుతుంది అనమాట. అంటు మామిడికాయ అయితే ఎక్కడైనా దొరుకుతాయి. అంటు మామిడికాయ వేసుకొని చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి కూర. అండి సరే కదా, సగం బద్దలు ఉడికాయండి. ఈ సగం బద్దలు ఉడికిన తర్వాత ఇదిగోండి నాటు బెల్లం అండి, పొడి. మీకు అలా బెల్లం ఉండైనా పర్వాలే, బాగా ఈ మాత్రం పడుతుందండి. వేసేసి మిగతాది దీంట్లో ఉడకాలన్నమాట. ఇదండి చాలు, బాగా అంత బెల్లం పడుతుందండి, బాగా కరెక్ట్గా ఉంటుంది. మీరు ఒక అంత వేసుకోండి, అంత గడ్డ వేసుకోండి. మీరు అంత గడ్డ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లంలోనే ఉడకాలన్నమాట ఈ మామిడికాయ. ఉప్పు మనం వేసుకున్న దాని మీద కొంచెం తక్కువ వేసుకున్నాము, కొంచెం దానికి సమానంగా బెల్లం వేసుకున్నాము, అంతే. ఇంకా దీన్ని మూత పెట్టేసి నేను మళ్ళీ ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. సగం ఉడికిన పాటు బెల్లం వేసుకోవాలి. ఇవ్వండి, చూసారు కదా మామిడికాయ బెల్లం బ్రహ్మాండంగా ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది. ఇంక దించేస్తున్నానండి. స్టవ్ కట్టేసాను. ఎంత బాగుంటుందంటే అన్నంలో కూడా వేసుకోవచ్చు. పుల్లగా, కారంగా, తీపిగా అంత బాగుంటుంది. అవన్నీ ఇష్టపడేవాళ్ళు వేసుకొని తినొచ్చండి, అంతేనండి. నా వంట మీకు నచ్చినట్లయితే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. చూసారు కదా బెల్లం మామిడికాయ చాలా బాగుంటుంది. చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి.